నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. గ్రైండర్ లేకపోయినా మిక్సీలో చేసిన ఇడ్లీ పిండితోని ఇడ్లీలు సాఫ్ట్‌గా రావాలంటే అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ క్వాంటిటీ ఎలా అయితే కరెక్ట్‌గా ఫాలో అవుతామో, గ్రైండ్ చేసే ప్రాసెస్‌ని కూడా అంత కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. మిక్సీలో గ్రైండ్ చేసిన పిండితో కూడాను ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. అయితే ఇందుకు కొన్ని టిప్స్ గాని ఫాలో అయితే ఇడ్లీలు ఇంకా బూరెల్లాగా పొంగి తినడానికి సాఫ్ట్‌గా ఉండి టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. మరి ఇవి ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో అయితే చూసేయండి. అలాగే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక కప్పు మినపప్పుని తీసుకోవాలి. ఇంకో గిన్నెలోని 2 కప్పులు బియ్యంని వేసుకోవాలి. బియ్యం ఇక్కడ నేను డైలీ వాడేవి సోనా మసూరి వేస్తున్నాను. ఇవి కాకపోయినా గానీ డిపో బియ్యం ఉంటాయి కదా, అవైనా గానీ వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇడ్లీకి గానీ లేదా దోసకి గానీ పప్పు బియ్యం నానబెట్టుకునేటప్పుడు రెండిటిని కలిపి ఎప్పుడు నానబెట్టకూడదండి. 2 సెపరేట్‌గానే నానబెట్టాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోని 1 కప్పు అటుకులు, మనం ఉప్మా చేసుకుంటాం కదండీ! ఆ అటుకుల్ని వాటిని వేసుకోవాలి. వీటన్నింటిని కూడా వేరే వేరే గిన్నెల్లో వేసుకున్నాం కదా! ఇప్పుడు వీటన్నింటిని కడిగేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని 5-6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇవన్నీ నానిపోయాయి కదా! ఇప్పుడు వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మినపప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా గానీ ఫస్ట్ మినపప్పునే గ్రైండ్ చేసుకోవాలి. పప్పు, బియ్యం ఈ రెండిటిని కలిపి ఒకేసారి ఎప్పుడు కూడాను గ్రైండ్ చేయకూడదు. పప్పు ఒకటే గ్రైండ్ చేస్తే అది చాలా ఫ్లఫీగా వచ్చి ఇడ్లీలు బాగా వస్తాయి. అదే బియ్యంతో కలిపి గాని గ్రైండ్ చేస్తే అంత ఫ్లఫీగా రాదు. ఫర్మెంట్ సరిగా అవ్వకపోవడానికి ఇది కూడా ఒక రీజన్. పప్పుని గ్రైండ్ చేస్తే దాని టెక్స్చర్ ఒకలా ఉంటది. అదే బియ్యాన్ని గ్రైండ్ చేస్తే దాని టెక్స్చర్ ఒకలాగా ఉంటది. సో దేని టెక్స్చర్ వాటికి సెపరేట్‌గా ఉంటాయి. మనం వాటిని వేరేగా గ్రైండ్ చేసుకుంటేనే రెసిపీస్‌కి దేనికైనా గానీ బావుంటాయి. పప్పులో కొంచెం నీళ్ళేసుకొని ఇలా క్రీమ్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఎక్కడ కూడా పప్పు చిన్నది కూడా తగలకూడదు. ఇలా క్రీమ్ లాగా గ్రైండ్ అయిపోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసేసుకొని ఇదే జార్‌లోని నెక్స్ట్ అటుకులు నానబెట్టుకున్నాం కదా! వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అటుకులు నీళ్ళు ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి గట్టిగా పిండుకొని జార్‌లో వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా! అందులోనే గ్రైండ్ చేసుకున్న అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్‌గా బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం ఎప్పుడు కూడాను లాస్ట్‌లోని గ్రైండ్ చేసుకోవాలండి. రుబ్బుకున్న బియ్యం కూడాను పప్పులో వేసేసి వీటికి తగినంత ఉప్పు వేసి ఒకసారి అన్నీ కూడాను కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఈ పిండిని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇది ఫర్మెంట్ అయితే పొంగుతుంది కదా పైకి, ఈ గిన్నె సరిపోదు అందుకని అందులో వేశాను. ఈ పిండిని 8-10 అవర్స్ అలా ఉంచితే ఫర్మెంట్ అయిపోద్దండి. అప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటది బ్యాటర్. వింటర్‌లో అయితే కొంచెం లేట్‌గా ఫర్మెంట్ అవుద్దండి. క్లైమేట్ కూల్‌గా ఉంటది కదా! సో అప్పుడు ఒక 1-2 అవర్స్ ఇంకా ఎక్స్‌ట్రా పడుతుంది. అదే ఎండాకాలం అనుకోండి వేడి ఎక్కువగా ఉంటది కాబట్టి ఒక్కొక్కసారి 5-6 అవర్స్‌కి బాగా ఫెర్మెంట్ అయిపోద్ది. ఈ పిండి ఫర్మెంట్ అవ్వడానికి 10 అవర్స్ పట్టింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి లైట్‌గా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీ పిండిని ఒక్కొక్క దానిలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 5-6 మినిట్స్ ఉంచితే సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీ రెడీ. ఒక కప్పు అటుకులు వేసుకొని పిండిని గ్రైండ్ చేసే ఈ ప్రాసెస్‌ని ఫాలో అయితే సాఫ్ట్ ఇంకా స్పాంజ్ ఇడ్లీలు అంత బాగా వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి.